రంజాన్ మాసంలో ముస్లింల దీక్షలు వేడుకలకు ఇబ్బంది రాకుండా చూడాలని అధికారుల్ని ఆదేశించారు ఉప ముఖ్యమంత్రి మహమూద్ అలీ. మంత్రి తలసాని శ్రీనివాస్ యాదవ్తో కలిసి సిటీలో రంజాన్ ఏర్పాట్లపై ఆయన రివ్యూ చేశారు. మసీదుల్లో విద్యుత్ సరఫరాకు ఇబ్బంది కలగకుండా చూడాలని సూచించారు. ప్రత్యేక నిధులతో రంజాన్ను ఘనంగా సెలబ్రేట్ చేసేలా ఏర్పాట్లు చేస్తున్నామని అన్నారు. లైట్ కోసం జిహెచ్ఎంసీ కోసం మస్జిద్లో అంటే కొంచెం బ్యాగ్ సప్లై చేశారు. తరావీ టైంలో అంటే తప్పకుండా ఒకసారి సర్వే చేయి బిఫోర్ అలర్ట్ పని చేస్తే బాగా అవుతుంది. ఇప్పుడు రాత్రి వచ్చి అంటే ఫ్యూచర్లో రాలేకుంటే చాలా అందరి ఆఫీసర్కు ఇన్స్ట్రక్షన్ ఇచ్చారు. ఎక్స్ట్రా ఎక్కడెక్కడ జనరేటర్ కావాలి, ట్రాన్స్ఫార్మర్ కావాలి, చాలా ట్రాన్స్ఫార్మర్ ఎక్స్ట్రా పెట్టేసిన ఫిట్టింగ్ చేసే టైం పడుతుంది. ఎట్లా ఫాస్ట్ లెవెల్లో ఎట్లా చేయాలి అంటే ఆటోమేటిక్ సమ్ టైం అంటే డబల్ కనెక్షన్ పెట్టు ట్రాన్స్ఫర్ చేస్తే బాగా అయితే లైట్ బంద్ లేకుంటే, ఎందుకంటే మా తెలంగాణ వచ్చిన తర్వాత మన ప్రజలకు హ్యాబిట్ అయింది 24 hours వరకు అంటే సప్లై చేస్తున్నారు. ఈ 60 సంవత్సరాల సుదీర్ఘ చరిత్రలో అనేకమైనటువంటి ప్రభుత్వాలు ఉన్నాయి, కానీ ఇంత ప్రికాషన్స్, ఇంత జాగ్రత్తలు, ఇంత ఫెస్టివల్ వస్తున్నటువంటి ధర్మీల ఇన్ని ఏర్పాట్లు ఎప్పుడు చేయలేదు. రెండోది, ముఖ్యమంత్రి గారు ప్రత్యేకంగా డిప్యూటీ సీఎం గారి అధ్యక్షతన చాలా కార్యక్రమాలు ఇచ్చాడు. ఇప్పుడు 5 కోట్ల రూపాయలు రిలీజ్ చేయడమే కాకుండా వాళ్ళ అకౌంట్లో కూడా ఇవాళ ఈవినింగ్ వరకు వాళ్ళ అకౌంట్లో వెళ్ళిపోవడం. मैं सबसे एक ही गुजारिश कर रहा हूँ, ये रमज़ान महीने बहुत अच्छा चलना सारे हिंदुस्तान में ये फेस्टिवल हो रहा।